హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు. టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మరే సిగ్గులేదురా, ఎందుకురా డబ్బులన్నీ అలా పాడు చేస్తున్నావు? ఏదో ప్రయోజకుడు అవుతావు అనుకున్నాను, ఇలా అవుతావు అనుకోలేదురా అంటూ ప్రభావతి కూడా తిడుతుంది. సత్యం ప్రభావతి తిట్టినా కూడా మనోజ్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. నేను బిజినెస్ మ్యాన్ అమ్మా, ఏదో విధంగా చేస్తానులే. వరే 30 లక్షలంటే మామూలు విషయమా? ఏమనుకుంటున్నావురా? నీకేమీ తేడా తెలియట్లేదురా, రూపాయి విలువ తెలియట్లేదురా అంటూ తిడుతూ ఉంటారు సత్యం ప్రభావతి. ఇంకా తిట్టేసరికి ఏం మాట్లాడకుండా మనోజ్ అలా చూస్తూ ఉంటాడు. నాన్న, వీడు ఇలాగే చేస్తాడు, వీడు ప్రతిదీ మనకు చెప్పకుండానే చేస్తాడు, కాబట్టి నేను అసలు దీన్ని చూస్తాను. అసలు వాడెవడు, వాడు అసలు అసలైన వాడా, అసలు ఓనరేనా ఏమీ తెలుసుకోకుండా వీడెప్పుడు పప్పులో కాలేయడం కరెక్ట్ ఇదే కదా నాన్న, మనకు అలవాటే కదా. చూస్తాను, నేను వెళ్ళి వాడి సంగతి ఏంటో, ఈడు ఫ్రెండ్ని పట్టుకుని వెళ్ళి నేను వాడి సంగతి ఏంటో తెలుస్తాను నాన్న అనేసరికి, సరేరా నీ ఇష్టం, నీ నచ్చినట్టు చెయ్యి అని చెప్పేసి బాలు చెప్తాడు. బాలు వెళ్దామని రెడీ అవుతూ ఉంటాడు. ఈ లోపల శృతి, రవి అందరూ కూడా, ఏరా తప్పేంట్రా, నువ్వు చేసే తప్పులు అన్నీ ఇలాగే ఉన్నాయి కదా అన్నయ్య, ఎప్పుడైనా ఆలోచించావా అన్నయ్య, ప్రతి నిమిషం ఎప్పుడైనా చెప్పావా నువ్వు అంటూ ఉంటారు. ఏమన్నా కూడా మనోజ్ ఏమీ మాట్లాడ్డు. ఇంకా ఆపుతావా రవి, ఆపితే బాగుంటుంది, అస్తమాను మనోజ్ని ఏదో ఒకటి అనడానికే ఉంటావా నువ్వు అని అనేసరికి, అది తను చేసే పళ్ళు బట్టి ఉంటుంది వదిన, అది అర్థం చేసుకుని ఉంటే చాలా బాగుంటుంది అని చెప్తాడు. ఈ లోపల ఎలాగైనా సరే బాలు ఎవరైతే వీళ్ళకి డబ్బు దొంగిలించేశారో, ఓనర్స్ అని చెప్పి అబద్ధం చెప్పి డబ్బులు తీసుకున్నారో వాళ్ళని కనిపెట్టడానికి వెళతాను అని చెప్పి వాళ్ళ నాన్నకి చెప్తాడు. ఈ లోపల వాళ్ళ ఫ్రెండ్ని తీసుకుని వెళ్తాడు. కారులో వెళ్తారు. రే ఎక్కడికి ఇప్పుడు మీరు ఆడు అసలు అసలైనోడా, నీకు ఎప్పటి నుంచి పరిచయం రా ఓనర్ అంటే? నెల నుంచి అయితే నువ్వు ఆడు మనోడు అనుకుని చెప్పేసి మా ఓడికి చెప్పేస్తావా? వాడు అసలే తింగరోడు, ఆడు ఎప్పుడు ఏదోటి చేస్తూనే ఉంటాడు అంటే. అది కాదు బ్రో, నన్ను బ్రో అనుకో, బాలు ఓకే, బాలు అను చాలు అని అనేసరికి, అది కాదు బాలు, మంచోడని చెప్పి తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి నేను మనోజ్కి చెప్పాను తప్ప నాకు అయితే వేరే ఉద్దేశం లేదు బాలు అని అనేసరికి, సరే అయితే చూద్దాం, వాడి సంగతి ఏంటో చూద్దాం అని చెప్పేసి ఒక కొబ్బరి బొండం షాప్ దగ్గర ఆపి, అన్న నాకు 2 కొబ్బరి బొండాలు కావాలి, చిన్న ఇన్ఫర్మేషన్, మీరు ఇక్కడి నుంచి ఎన్నాళ్ళు ఉన్నారు? చాలా నుంచి ఉంటున్నారయ్యా అనేసరికి, ఇక్కడ ఒక విల్లా ఉంది కదా, అతను ఇది వరకు ఉన్న వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారంటే 6 నెలల నుంచి. వాళ్ళ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా, పనమ్మాయి కానీ ఇంకేమైనా విషయాలు తెలుసా అంటే, ఆ ఇంట్లో పనిచేసే పనమ్మాయి నాకు తెలుసయ్యా, ఇక్కడే ఇల్లు అని అనేసరికి చెప్తే, బాలు నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉంటే చాలా బాగుండేది బాలు అంటూ ఉంటాడు. అంటే అతను కొబ్బరి బొండాలు అతనికి ఎక్కువ డబ్బులు ఇస్తాడు. ఎందుకయ్యా అంటే, పర్వాలేదు ఉంచుకోండి అని చెప్పేస్తూ ఉంటాడు. నువ్వు అవ్వాల్సింది పోలీస్ అయ్యి ఉంటే మొత్తం అంతా చేదిద్దు కదా, పట్టుకుందు కదా అంటే, వెర్రి వేషాలు వేసావు కానీ పద ఆ పనమ్మాయి ఇంటికి వెళదాం అని చెప్పేసి బాలు చెప్తూ ఉంటే ఇద్దరు వెళుతూ ఉంటారు. ఈ లోపల ఎలాగైనా సరే ఆ ఓనరు, ఆ దొంగ ఓనర్ని పట్టుకోవాలని బాలు సత్యవితాలు ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఎక్కడ విషయం తెలీదు. ఈ లోపల మీనా ఫోన్ చేస్తుంది. మీనా ఎక్కడున్నావు మీనా అంటే, నేను కొట్లోనే ఉన్నానండి, పూలు అమ్ముకునే దాని దగ్గరే ఉన్నాను అనేసరికి, సరే దాని గుడి. ఈ లోపల మీనా అక్కడి నుంచి వాళ్ళ అమ్మ చెల్లి దగ్గరికి వెళుతుంది. అమ్మ ఏం చేస్తున్నావమ్మా, అల్లుడి గారు ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. ఇంకేంటక్క చెప్పు అక్క అనేసరికి, అక్క బావ అయితే ఇదేంటిది, బావ సూపర్గా ఉన్నాడక్క, చాలా స్టైలిష్గా ఉన్నాడక్క అనేసరికి, ఏమైంది అంటే, అటు చూడక్క బావ ఎలా రెడీ అయ్యాడో అని అనేసరికి, ఏంటి ఈ తిరణాల్లో కొన్నారా ఏంటి అంటే, నీకు కూడా అనేసరికి, ఎక్కడిదండి ఇది అంటే, ఓ కస్టమర్ ఇచ్చింది అనేసరికి, కస్టమర్ ఇచ్చిందా, అదేంటండి కస్టమర్ ఏంటి? అవును లేడీ అమ్మాయి బావకి ఇచ్చిందా? ఓ పూలగంప, చిన్న పూలగంప, ఆ కస్టమర్ అంతే అని అనేసరికి, నిజం చెప్పండి అని అంటే, బాబోయ్ నీకు నిజమేనే అని అంటూ, నా డ్రైవింగ్ నచ్చి ఇచ్చింది ఆవిడ, నీకు కూడా ఇచ్చింది, పెట్టుకో అని చెప్పేసి ఫోటోలు దిగుతూ ఉంటే అనుకోకుండా చిన్న పూలగంప చూస్తూ ఫోటో ఎలా ఉందా అని చూస్తూ ఉంటుంది. అనుకోకుండా ఆ ఫోటో బయటపడుతుంది. ఎప్పుడైతే మన కల్పన ఈ స్పెట్స్ ఇచ్చి ఫోటో దిగించుకుంటాడు కదా, అప్పుడు చూసేసరికి, ఇదేంటిది ఇక్కడుందేంటి బావా
ఎవరు ఈవిడి అని అనేసరికి, ఈవిడేంటి బావ మనోజ్ని అక్క పెళ్ళిలో డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయింది కదా, ఇది మనోజ్ లవర్ కదా, కల్పన కదా అని అనేసరికి, నిజమే కదా మీనా, నిజమే, చాలా విషయాలు రానిపట్టాలి అని చెప్పేసి తనలో ఆలోచించుకుంటూ బాలు వెళ్తాడు. వెళ్ళి, ఏంటి బాలు ఇలా వచ్చావు అంటే, కల్పన ఏంటి బాలు, నీలో ఏదో మాట తేడా వచ్చింది, నువ్వు మనోజ్ని లవ్ చేసావు, 40 లక్షలు పట్టుకెళ్ళిపోయావు, ఇంకా నువ్వేం మాట్లాడుతున్నావు, అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వంటే, అది కాదు బాలు, నేను డబ్బులు ఇచ్చేసాను, వడ్డీతో సహా 45 లక్షలు ఇచ్చేసావా? అవును బాలు, అందుకనే కదా నిన్ను పోలీస్ స్టేషన్కి రమ్మని సాక్షి సంతకం పెట్టించాను, గుర్తుందా నీకు అనేసరికి అంతా గుర్తు చేసుకుంటాడు. దానికోసమే బాలు అని అంటూ ఉంటుంది. వీళ్ళు సరే అయితే నాకు చిన్న డౌట్ ఉంది, నువ్వు తీసుకురా అంటూ ఉంటాడు. ఈ లోపల మన మీనా వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటుంది. అమ్మ, విషయాలు ఏమీ తెలియదమ్మా, ఆయన కూడా రాలేదంటే, ఏంటే ప్రభాతి వస్తుంది, ఏంటే మీ అమ్మకి అన్నీ చేరేసేస్తున్నావా? అవును మరి, నేను మా అత్తగారు డబ్బులు దొబ్బేసిందని, ఏంటి కందిపప్పు డబ్బాలో పెట్టిందని చెప్తున్నా. రోహిణిని చూసి నేర్చుకో, ఎప్పుడైనా పుట్టింటికి కనీసం ఫోన్ చేయడం చూసావా అంటే, హలో ఎక్స్క్యూజ్ మీ అంటూ వస్తాడు. ఏంట్రా, ఏంటి మీనా, ఏంటంటుంది రోహిణి గురించి? అమ్మ, నాన్న, రవి, రేచిపోయినాడా, లక్షలు మింగినోడా, పార్లరమ్మ, డబ్బింగ్మా అనేసరికి అందరూ వస్తారు. ఏంటి ఇక్కడ ఒక కోర్టు జరుగుతుంది, ఏంటి బాలు, ఏంటిది అనేసరికి, అన్నయ్య ఏం జరుగుతుంది అన్నయ్య, ఒక సీన్ జరుగుతుంది, వాళ్ళు మనోజ్కి ఏదో మూడినట్టుంది రవి అనేసరికి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు రవి, ఏం జరుగుతుంది బాలు అనేసరికి, ఒక్కసారి ఇదేంటిది కోర్టు బోను అని చెప్పేసి, ఒరే రారా నిలబడి, నేను బిజినెస్ మ్యాన్, నేను నిలబడిని అంటాడు మనోజ్. ఒరే రారా నా కొడక్క, 40 లక్షలు మరోసారి 40 లక్షలు మింగేసినోడా, నువ్వు రారా అని చెప్పేసి కూర్చోబెడతాడు. అమ్మ నాన్న ఇలా కూర్చోండి అని చెప్తే, ఏంట్రా ఏం జరుగుతుంది, వాడు ఏం చేసినా కూడా చెప్తాడు కదరా అనేసరికి, నాన్న నువ్వేం కంగారు పడుకో, చూడు వీడు ఎలా మాట్లాడతాడో, వీడు ఏం చేస్తాడో చూడు, ఏం జరిగింది ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదంటే, రోహిణి మనోజ్ ఒకరినొకరు చూసుకుంటారు. వీడు ఆల్రెడీ 40 లక్షలు మింగేసిన తర్వాత మళ్ళీ 45 లక్షలు మింగేడు నాన్న, ఏంటి బాలు, ఏంటి మాట్లాడుతున్నావు, ఏంటి ప్రూఫ్స్ అయ్యి అంటుంది. కానీ రేపు ట్విస్ట్ అదిరిపోద్దండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే, ఇదేనండి ఇవాళ ఎపిసోడ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ ట్విస్ట్ అయితే అదిరిపోయిందండి, సూపర్గా లేదు సీరియల్ అయితే మటుకి, ఇవాళ సూపర్గా ఉంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.